హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మేము డాలస్ టెక్సస్ వెళ్ళాం కదా. సో ఆ 3 రోజులు మేము ఫుడ్ బ్లాగ్ అనమాట. మన ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. అసలుకి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ఫస్ట్ అయితే మేము భారత్ భవన్ అని చెప్పేసి ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ వెయిటింగ్ మేము ఐ థింక్ లైక్ 35 to 40 మినిట్స్ చేసాము. అంత బిజీగా ఉండేది ఈ రెస్టారెంట్. మేము సాటర్డే వెళ్ళాము. నాకు తెలీదు సాటర్డే ఎలా బిజీగా ఉంటుందో లేకపోతే ఎవ్రీడే ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఆ రోజు నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ అయితే ఆసమ్గా ఉంటుంది. చూడండి కంప్లీట్గా వీడియో అది కూడాను. ఫస్ట్ చూడగానే నాకైతే ఈవెన్ ఇండియాలో ఉన్నానా అని అనిపించింది అనమాట. అక్కడ అందరూ మనవాళ్ళే. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాగా ట్యాబ్లెట్లా ఉంటుంది కదా, ఇందులో మనం మెనూ అది చూసుకోవచ్చు. మెనూలో అయితే ఏది చూస్ చేయాలో నాకు తెలియలేదు. చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇక్కడ చాలా డిఫరెంట్ థాలీలు ఉన్నాయి, సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి, టిఫిన్లు, రైస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. బట్ ఫస్ట్ అయితే మేము సపోటా మిల్క్ షేక్ను మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ తర్వాత వాళ్ళు గవ్వలు ఇచ్చారు ఫస్ట్ రాగానే. సో ఇక్కడ మేమిద్దరం, నేను మా శామీ ట్రై చేసినాం అనమాట. ద బెస్ట్ సపోటా మిల్క్ షేక్ చాలా యమ్మీగా ఉన్నది. నాకైతే చాలా నచ్చింది. మ్యాంగో లస్సీ కూడా చాలా బాగున్నదంట. సో నా థాలీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎలా ఉన్నదో. ఓ మై గాడ్, నాకైతే చూసాక షాక్ తిన్నాను. ఇంత ఫుడ్ తినగలమా అని అనిపించింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఇలా ఉంటుంది అనుకుని. సో వావ్ అసలుకి. సో అసలుకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఒకసారి చూడండి థాలీ ఎలా ఉన్నదో ఏంటో. సో థాలీలోని రకరకాలు ఇచ్చారు. సో ఇప్పుడు నేను వన్ బై వన్ ట్రై చేసి మీకు నేను చెప్తాను. సో ఇంకొక విషయం ఏమిటంటే, మేము వాషింగ్టన్ డీసీలో ఉంటాము కదా. సో అక్కడికి ఇక్కడికి ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉన్నది. టెక్సస్లోని డాలస్లోని చాలా తక్కువ అనిపించింది మాకు రెస్టారెంట్స్ అయితే. ఇక్కడ వాషింగ్టన్ డీసీలోని రెస్టారెంట్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అది నాకు కంపారిజన్ మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే దొండకాయ తోటి ఫ్రై వచ్చింది, చాలా బాగుంది. తర్వాత ఏమో కర్డ్ రైస్ అంటారు కదా, పెరుగన్నం అంటారు కదా, అది కర్డ్ బాత్ ఎక్సలెంట్. అసలు నాకు చాలా నచ్చింది అది. తర్వాత స్పైసీగా రసం, అదే మన చారు అంటారు కదా, అది నార్మల్గా నాకు సూప్ లాగా తాగడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా స్పైసీనెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు తింటుంది పులిహోర కూడా బాగుంది. ఒకదానికి మించి ఒకటి ఉన్నది చెప్పాలి అంటే, చాలా బాగున్నది. అందుకే అనుకుంటా అంతమంది ఉన్నారు కదా, వెయిటింగ్ టైం అది కూడాను. ఇంకా పరమాన్నం ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. సో పక్కన గ్లాసులో చూసారు కదా, అది ఏంటనుకుంటున్నారు, అది మజ్జిగ అనమాట. సో ఇలా మజ్జిగ నార్మల్గా అయితే చిన్న కప్లో ఇస్తారు, పెద్ద గ్లాస్తోనే ఇచ్చేసారు వీళ్ళు. నేనైతే షాక్ తిన్నాను. ఇదంతా తిని ట్రై చేసి ఇంకా మజ్జిగ కూడా తాగాలి, వావ్ అనిపించింది. సో ఇంకా సాంబార్లు ముక్కలు అన్నీ కూడా చాలా మంచిగా వేశారు. మీరు చూసారంటే ఆనపకాయ, క్యారెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చాలా బాగున్నది, స్పైసీగా యమ్మీగా ఉంది. సో ఇప్పుడు మనం ఇండియాలో వెళ్ళి తింటే ఎలా ఉంటుంది, సేమ్ నాకు అలాగే అనిపించింది అనమాట ఫుడ్. అందుకే నేను మీకు చెప్తున్నాను. సో హ్యాపీ అసలుకి. సో నాకైతే చాలా నచ్చింది. సో తర్వాత మ్యాంగో పప్పు ఇచ్చారు. మ్యాంగో పప్పు కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది. ఇంకా పక్కనేమో పన్నీర్ కర్రీ ఇచ్చారు, పన్నీర్ కుర్మా అంటారు కదా, అది ఇచ్చారు అనమాట. అంటే గులాబ్ జామున్, రోటీ, ఇంకా ఆవకాయ, బటర్ మిల్క్, ఇంకా కందిపొడిలాగా పొడి అంటారు కదా, ఆ పొడి కూడా ఇచ్చారు అనమాట. ఇంకా మా శామీ ఫుడ్ వచ్చేసింది. మా శామీ ఏమో చోలే బటర్ ఆర్డర్ ఇచ్చింది. దాంతోపాటు చోలే కర్రీ ఇస్తారు కదా, ఒకసారి సైజ్ చూడండి ఎలా ఉన్నాయో. చోలే బటర్ బిగ్ సైజెస్. దాంతోపాటు ఆనియన్స్ కూడా ఇచ్చారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పేసి. చాలా బాగుంది. ఇంకా ఆవకాయ పికిల్ కూడా ఇచ్చారు నాలోనే అయితే. ఇందులో అయితే థాలీలోని మీరు చూసారంటే ఇంకా అరటిపండు కూడా ఇచ్చారు. ఇంకా పక్కన రైస్ కూడా ఉంది, మీకు నేను చూపిస్తాను. అండ్ పాపడ్, రోటీ, ఓ మై గాడ్ అసలుకి లాట్స్ ఆఫ్ ఫుడ్. మేమైతే ఈ బాబాయ్ ఇది ఎలా తింటాం ఇవన్నీ అని అనిపించింది అనమాట. సో మచ్ ఫుడ్ అసలుకి. ఇంకా టెక్సస్లో ఫుడ్ అది కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఇంత ఎక్కువ మేము ఇవ్వరు మాకు డీసీలోని. ఇక్కడ క్వాంటిటీస్ చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాల్సిందే అసలుకి. సో ఇంకా మా హస్బెండ్ ఏమో పెసరెట్టు ఉప్మా అంటారు కదా, అదే ఆర్డర్ ఇచ్చారు. సో దీంతో పాటు వాళ్ళు సాంబారు అండ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసి 4 రకాల చట్నీలు ఇచ్చారు. కొబ్బరి చట్నీ, పీనట్ చట్నీ, ఇంకా టొమాటో చట్నీ, ఇంకో సమ్ చట్నీ. అది నేను తినలేదు, నాకు థాలీ ఉంది కదా. సో చాలా బాగున్నదంట, మా హస్బెండ్ చెప్పారు ఎక్సలెంట్ అంట. సో అది అనమాట ఆ రెస్టారెంట్. హైలీ రికమెండ్. నాకైతే భలే నచ్చింది, సూపర్గా ఉన్నది.
సో తర్వాత ఇంకో నెక్స్ట్ రెస్టారెంట్ దీని పేరు మదురై మెస్ అంటారు. నాకు చూడగానే సేమ్ ఒక ఇండియన్ రెస్టారెంట్‌కి మేము వెళ్ళేవాళ్ళం. నాకైతే ఆ ఫీల్ వచ్చింది. సో ఇందులోని మెనూ అది కూడా నేను తీశాను చూడండి. ప్రైసెస్ అవి కూడాను. నాట్ ఓన్లీ దట్ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ థాలీలు అన్నీ ఉన్నాయి. సో మెస్ కదా మరి మదురై మెస్ కదా! అక్కడ చాలా ఫేమస్ అంట ఇది. సో అందుకని చెప్పేసి ఇక్కడికేమో వచ్చామనమాట. సో సూపర్ ఎక్సైటెడ్ అసలు ఇక్కడ కూడా మేము ట్రై చేయడానికి. సో ఒకసారి రెస్టారెంట్ అంతా చూసేయండి. చాలా బాగుంది. సో మచ్ స్పేస్ చాలా బాగుంది. యాక్చువల్‌గా మేము ఎర్లీగా వచ్చాం. 6:00కి వచ్చాము. మేము వచ్చేసరికి 3-4 టేబుల్స్ ఉన్నాయి. మేము వెళ్ళిపోయేసరికి రెస్టారెంట్ అంతా నిండిపోయింది. సో కంప్లీట్‌గా నిండిపోయారనమాట. ఈ స్పేస్ అంతా కూడా నిండిపోయారు. ఓహ్! వావ్! అనిపించింది. సో ఈ రెస్టారెంట్‌కి మేము ఫ్రైడే వెళ్ళాము. ఓకే. సో ఫస్ట్ అయితే మేము ఇది టిఫిన్ తోటి అంటారు కదా! మినీ టిఫిన్ అంటారు యాక్చువల్‌గా డీసీలో అయితే. సో ఇక్కడ కూడా అదే. సో ఇందులో ఏమిచ్చారంటే దోస, గారెలు, ఇంకా 1 గారె అండ్ ఒక ఇడ్లీ అండ్ పొంగల్ ఇచ్చారు. దాంతోపాటు కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ అండ్ పీనట్ చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు. ఇక్కడ డాలస్‌లో మట్టుగా దోసలు అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. ఎందుకంటే చాలా బాగుంది. బిగ్ దోస లేయర్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఈవెన్ చట్నీ కూడాను. అంటే ఇక్కడ డీసీతో కంపేర్ చేసేటంటే ఇక్కడంతా ఇండియన్ అమెరికన్ ఫుడ్ ఉంటుంది. బట్ ఇది ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్. ద బెస్ట్ ఇండియన్ ఫుడ్ తినాలంటే డాలస్‌కి వచ్చేయచ్చు. ఇయర్‌లో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చేస్తే బెస్ట్ అనిపించింది నాకైతే, నా ఎక్స్పీరియన్స్ బట్టి అంత బాగున్నది. సో నెక్స్ట్ మేము ఆనియన్ మసాలా దోస ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇది కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇది మా శామీ ఆర్డర్ ఇచ్చుకున్నది. సో అది మేము అందరం ట్రై చేస్తున్నాము. సో మేము అందరిది కూడాను ట్రై చేస్తున్నాం అనమాట. ఐ మీన్ ఎలా ఉంటుంది అనుకుని ఎక్సైట్మెంట్. సో చాలా బాగున్నది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాల్సిందే. సో నాకు మినీ టిఫిన్స్‌లోని నాకు ఎక్కువ నచ్చింది పొంగల్ ఎక్కువ నచ్చింది. సో యమ్మీ అనిపించింది. సో తర్వాత మేము వంజరం ఫిష్ ఫ్రై అంటారు కదా! ఇక్కడ ఫేమస్ అంట అది. సో అది ట్రై చేస్తున్నాను. చాలా బాగున్నది. అండ్ ఇంకా మేము నాన్ వెజిటేరియన్ థాలీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. నేను మా హస్బెండ్ అది షేర్ చేసుకున్నాము. బట్ ఒకసారి క్వాంటిటీ చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారో. బాబు ఇది ఇంతంత ఎందుకు ఇచ్చారో అనిపించింది నాకు. ఆ ప్రైస్‌కి అంత ఫుడ్ ఏంటి అనిపించింది నాకైతే. షాకింగ్ ఎక్స్పీరియన్స్ అసలుకి. సో ఈ నాన్ వెజిటేరియన్ థాలీలో ఏమి ఇచ్చారంటే మటన్ బిర్యానీ, ఒక ఫిష్ అండ్ ఫిష్ పకోడీ, ఫిష్ ఫ్రై అది చాలా బాగుంది. అది నాకు చాలా నచ్చింది. అండ్ చికెన్ బిర్యానీ చాలా బాగుంది అందులోని. అండ్ అఫ్కోర్స్ కచంబరి అండ్ దాంతోపాటు జ్యూస్ కర్రీలాగా ఇస్తారు కదా అది, అండ్ సమ్ స్వీట్ కూడా ఇచ్చారనమాట. ఆ స్వీట్ కూడా చాలా బాగుంది. కేసర్ అంటారు కదా అది ఇచ్చారు. ఎక్సలెంట్‌గా ఉంది. చాలా బాగుంది. బట్ ఎక్కువగా అందులో నాకు నచ్చింది ఫిష్ ఫ్రై. అదే చిన్న ముక్కలు కదా ఫిష్ 65 లేకపోతే ఫ్రైయో ఐఎమ్ ప్రెటీ ష్యూర్. అది చిన్నగా ఉన్నది కదా కప్లో ఉంది కదా అది నాకు ఎక్కువ నచ్చింది అనమాట. వెరీ ఫ్లేవర్ఫుల్గా ఉన్నది. అండ్ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగున్నది. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఆ రెస్టారెంట్ అయితే మంచిగా రిసీవ్ కూడా చేసుకున్నారు. సో తర్వాత మేము డౌన్ టౌన్‌కి వెళ్ళాము. మీకు నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ. సో తర్వాత డౌన్ టౌన్‌లోని ఈ రెస్టారెంట్‌కి వచ్చాం. దీని పేరు శివాస్ బార్ అండ్ గ్రిల్ అనమాట. ఈ రెస్టారెంట్ మన బాలీవుడ్ లాగా అనిపించింది నాకు. ఆ థీమ్ లాగా అనిపించింది. చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ రెస్టారెంట్. చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము చాలా ఆడ్ టైంలో వచ్చాం. బట్ జనాలు వస్తూనే ఉన్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఫస్ట్ అయితే మేము చాలా ఆకలి మీద ఉన్నాం. ఎందుకంటే చాలా నడిచాము ఆ రోజు. మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సో మరి చాలా ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఫస్ట్ చికెన్ 65 ఆర్డర్ ఇచ్చాం. ఇది చూడగానే మీకు చికెన్ 65లా అనిపించదు. నాకు అనిపించింది చికెన్ 65 కాదేమో అనుకున్నాను. బట్ తినిన తర్వాత చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా బాగున్నది. ఎలా ఉన్నది అంటే ఇప్పుడు చూడండి మలై చికెన్ అలా ఉంటుంది కదా అలా అనిపించింది నాకు. బట్ సో టేస్టీ అండ్ యమ్మీ. 10/10 యాక్చువల్‌గా. ఈ టైప్ ఆఫ్ చికెన్ 65 నేను ఎప్పుడూ తినలేదు. వెరీ యమ్మీ. నాకు మా శామీకి కూడా చాలా నచ్చింది. పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. అంత బాగున్నది. మరి స్పైసీగా ఏం లేదు. పర్ఫెక్ట్‌గా ఉన్నది. సో యమ్మీ అండ్ డెలిషియస్. నాకైతే ఇది చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ డిష్ అయితే. సో తర్వాత మేము బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము. సో బటర్ నాన్‌తో పాటు పన్నీర్ బటర్ మసాలా అంటారు కదా అది ఆర్డర్ ఇచ్చాము. అందరూ షేర్ చేసుకుంటాము. సో తర్వాత దానికేమో వాడు జీరా రైస్ అంటారు కదా చాలా జీరా రైస్ ఇచ్చారు. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడ ఇలా ఉంది. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ కచంబరి చూడండి ఎంత ఇచ్చారో.
అండ్ ఆఫ్ కోర్స్ మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చాము. సో యమ్మీ. అండ్ ఇక్కడ నాకు ఎక్కువ నచ్చింది పన్నీర్ బటర్ మసాలా. సూపర్ ఆసమ్గా ఉన్నది, చాలా ఫ్రెష్గా ఉంది టేస్ట్. అది అయితే స్పైసెస్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈవెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. బట్ నాకైతే ఓవరాల్గా చికెన్ 65 అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా చాలా నచ్చింది. అండ్ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో రేజన్స్ అన్నీ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్లోనే ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా బిర్యానీ. సో ఇట్స్ ఏ డిఫరెంట్ అనమాట, డిఫరెంట్గా హిట్ అవుతుంది ఈ బిర్యానీ అనమాట. సో యమ్మీ, సో డెలిషియస్. ఈ రెస్టారెంట్ కూడా హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళిన రెస్టారెంట్స్ అన్నీ కూడా ఆసమ్గా ఉన్నాయి. మళ్ళీ మేము డాలస్ విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మళ్ళీ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వాళ్ళు ఎల్లోగా ఉంది కదా, అది జీరా రైస్. ఇది నేను టర్మరిక్ రైస్ అనుకున్నాను ఫస్ట్, బట్ కాదు. తినిన తర్వాత జీరా రైస్ పన్నీర్ బటర్ మసాలాతోటి చాలా నచ్చింది నాకు. ఆ రైస్ ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు అన్నారు మీకు ఇంకో కప్ కావాలా అని అడిగారు. లేదు వీఆర్ గుడ్ అని చెప్పామన్నమాట. సో సూపర్ రెస్టారెంట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో తర్వాత మాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో అందుకే బిగ్ డాష్ అని చెప్పేసి ఈ బేకరీకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. నాట్ ఓన్లీ దట్, మీకు దుబాయ్ చాక్లెట్ ఇష్టమైన, నేను దుబాయ్ చాక్లెట్ ఎప్పుడూ తినలేదు. సో ఇక్కడ ఉంటుందంట ఫేమస్ దుబాయ్ చాక్లెట్. సో దానికోసం యాక్చువల్లీ నేను వచ్చాను. మా శామీ ఐస్ క్రీమ్ కోసం వచ్చింది. తానైతే ఓరియో ఐస్ క్రీమ్ తీసుకున్నది, నేనేమో మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా నాట్ ఓన్లీ దట్ ఫ్రెండ్స్, ఇక్కడ టర్కీ అండ్ మిడిల్ ఈస్టర్న్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను చాక్లెట్ గురించి, మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ గురించి వచ్చాము. బట్ చూసేసరికి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి స్వీట్స్ అన్నీ కూడాను. ఈ స్వీట్స్ అన్నీ మ్యాక్సిమం అన్నీ తింటూ ఉంటే మనకి నట్స్ వస్తాయి అనమాట నోటికి, అంత బాగున్నాయి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా హైలీ రికమెండ్. మా శామీకి ఐస్ క్రీమ్ చాలా నచ్చింది అంట. సో తను ఓరియో ఐస్ క్రీమ్ ట్రై చేస్తుంది. నేను ఇక్కడ వాళ్ళకి దుబాయ్ చాక్లెట్ ఉందా అని అడిగితే ఉంది అన్నారు. సో అక్కడ ఐ థింక్ వాళ్ళు ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు. సో మేము అసార్టెడ్ ఒక 5 or 6 స్వీట్స్ కొన్నాము అక్కడ ట్రై చేయడానికి అనమాట. సో ఇక్కడ మాకు దుబాయ్ చాక్లెట్ వచ్చింది. చూడండి, వైట్ చాక్లెట్ విత్ దుబాయ్ చాక్లెట్ ఇక్కడ నేను ట్రై చేసేస్తున్నాను. అండ్ సూపర్ ఎక్సైటెడ్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి. నార్మల్గా మనం దుబాయ్ చాక్లెట్ అంటే లోపల గ్రీన్గా పిస్టాచి ఉంటుంది కదా, బట్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగున్నది. క్రంచీ అంటే తింటున్నప్పుడు వైట్ చాక్లెట్ విత్ క్రంచీనెస్ వస్తుంది, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ బక్లావా, అలాగే డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. నాకు దాని పేర్లు తెలియవు, బక్లావా ఒకటే గుర్తున్నది. ఆ స్వీట్స్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. అన్నీ కూడా స్వీట్స్ అన్నీ కూడాను ఏది తిన్నా కూడా ఏంటంటే లేయర్స్గా నట్స్ వస్తున్నాయి అనమాట. చాలా బాగున్నది, హైలీ రికమెండ్. ఈ బేకరీకి కూడా మీరు వెళ్ళండి, అక్కడ దుబాయ్ చాక్లెట్ ట్రై చేయండి, చాలా బాగున్నది. హైలీ రికమెండ్. చూడండి ఒకసారి ఎన్ని పిస్టాచియస్ ఉన్నాయో దానికి, చాలా పిస్టాచియస్ ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నది. ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలి కదా ఇలాంటి స్వీట్స్. నాకైతే చాలా నచ్చింది, సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. సో తర్వాత నా ఫేవరెట్ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాను. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉంది కదా, చూడడానికి సూపర్గా ఉంది కదా. సో దాని మీద వాళ్ళు విప్ క్రీమ్ అండ్ సమ్ సిరప్ కూడా వేసి ఇచ్చారు. సూపర్గా ఉంది, చాలా బాగున్నది. ఇదైతే హైలీ రికమెండ్. ఫస్ట్ నాకు మిల్క్ షేక్ నచ్చింది, తర్వాత దుబాయ్ చాక్లెట్, తర్వాత స్వీట్స్ అనమాట. సో యమ్మీ. అక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఐస్ క్రీమ్స్, అందుకే ఆ మిల్క్ షేక్ అంత బాగున్నది. ఫ్రెష్గా చేస్తారేమో, చాలా బాగుంది. సో ఫైనలీ ఈ రెస్టారెంట్ నా మోస్ట్ ఫేవరెట్ రెస్టారెంట్. దీని పేరు కుప్పు శామీ అంటారు, కుప్పుస్వామి ఆర్ కుప్పన్న రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీస్ చాలా ఫేమస్ అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి రెస్టారెంట్ చూడగానే చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది, ఇండియా లాగే ఉంది కదా. అండ్ బిర్యానీస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మేము కొంగు చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65 బిర్యానీ ఇంకా చాలా ఆర్డర్ ఇచ్చాము. చూద్దరు కానీ ఫస్ట్ మీరు మెనూ అది చెక్ చేసేయండి. సో మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది ఆనియన్ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో మేము డాలస్ రాగానే ఫస్ట్ ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఫుల్ ఆకలి మీద ఉన్నాము, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఇక్కడికి వచ్చామన్నమాట. నా బిఫోర్ వీడియో చూస్తే మీకు అర్థమయ్యింది. సో దోశ అయితే షాకింగ్ ఎక్స్పీరియన్స్, ద బెస్ట్ దోశ ఎవర్. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కొబ్బరి చట్నీ, పీనట్ చట్నీ, అన్ని చట్నీలు ఎక్సలెంట్గా ఉంది. ద బిగ్గెస్ట్ దోశ అనిపించింది నాకు, ఎందుకంటే ఎక్కువ అన్నీ కూడా ఇక్కడ అన్ని రెస్టారెంట్లోనే ఎక్కువ ఇస్తున్నారు, సేమ్ అలానే ఇక్కడ కూడాను.
సో బట్ నాకు ఇక్కడైతే మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ కొంగు చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65 స్పెషల్ బిర్యానీ, ఆ రెండు కూడా చాలా నచ్చాయి. ద బెస్ట్ బిర్యానీ ఐ ఎవర్ ఎయిట్ అని చెప్పొచ్చు అసలుకి. యాక్చువల్గా అంత బాగున్నది. ఆ స్పైసెస్ కానీ ఆ టెండర్గా చికెన్ కానీ ఎక్సలెంట్గా ఉన్నది. సో మేము ఇంకొక దోశ ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే నైట్ వెళ్ళేటప్పుడు మేము రూమ్కి పట్టుకెళ్ళి తినొచ్చు కదా, మళ్ళీ బయటకు వెళ్ళి తినడం వేస్ట్ అనిపించింది. ఇంత బాగుంది ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అనిపించింది. మేము ప్యాక్ చేసుకొని రూమ్కి కూడా పట్టుకెళ్ళిపోయాము. సో తర్వాత ఏమో మేము పన్నీర్ 65 ఆర్డర్ ఇచ్చాము, చాలా బాగుంది. ఇక్కడ మీరు ఏది ఆర్డర్ ఇచ్చినా బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాము. ఇడ్లీ సైజ్ చూసారు, ఎంత లావుట్ ఇడ్లీ ఎక్కడైనా చూసారు, నేనైతే ఎప్పుడు చూడలేదు. కామెంట్ డౌన్ బిలో ద బెస్ట్ ఇడ్లీ ఎవర్. అండ్ దాంతోపాటు కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉన్నది. ఫుడ్ ఓవర్లోడ్ అయిపోయింది డాలస్లోని. చాలా బాగున్నది, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరని చెప్పాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.